వినండి. కథ అమ్మతనం. రచయిత అనుగారు. ఉదయం 5 అవుతోంది. నిద్ర లేచి తన 2 చేతులు కళ్ళ ముందు ఉంచి కళ్ళు తెరిచి చేతులను చూసి తన మంగళసూత్రాన్ని చూసి కళ్ళకి మొక్కుకుంది హారతి. తన భర్త ముఖాన్ని చూసి ఒక చిరునవ్వు నవ్వుతూ తన భర్త కాళ్ళకి దండం పెట్టి భూమాతను ఒకసారి చేతితో తాకి దండం పెట్టుకుని బయటకి వస్తూ ఈ రోజంతా బాగుండాలి అనుకుంది. కానీ హారతి మనసులో ఏదో ఒక ఆందోళన, ఏదో భయం వెంటాడుతోంది. ఏదో ఆలోచిస్తూ ఇంట్లో పనులు చేస్తోంది. కాసేపటికి హారతి కళ్ళల్లో నుంచి కన్నీరు వస్తున్నాయి. ఆనంద బాష్పాలంటే ఏమిటో ఆ రోజు తెలిసింది హారతికి. తన సంతోషాన్ని తన భర్తతో, అత్తామామ, ఇంట్లో అందరితో పంచుకుంది. అందరూ చాలా సంతోషించారు. 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న హారతి కల ఆ రోజు నెరవేరింది. దేవుడికి వాళ్ళ సంతోషాన్ని, కృతజ్ఞతలు వ్యక్తం చేయడం కోసం దేవుడికి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టింది హారతి అత్తమ్మ. కానీ కొబ్బరికాయ మొత్తం నీరులా అయిపోయింది. కొబ్బరికాయ ఇలా పాడైందేంటి అని వారి మనసులో చిన్న భయం వేసింది. అయినా ఎండాకాలం కదా, ఇప్పుడు అలాగే ఉంటాయి అని అనుకున్నారు. ఇంకో కొబ్బరికాయ బానే ఉంది కదా అనుకున్నారు. ఆ తరువాత హారతి హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ డాక్టర్ హారతిని చూసి చెక్ చేసి నీ బేబీ హార్ట్ బీట్ వచ్చింది అనగానే హారతి మనసులో చాలా సంతోషపడింది. కానీ బేబీకి జెనెటిక్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడే ఎవరితో ఈ విషయం చెప్పకండి అంది. హారతి మనసులో భయం వేసింది. పర్లేదు, ఏం టెన్షన్ పెట్టుకోవద్దు. టాబ్లెట్స్ రాస్తున్నాను, అవి టైంకి తిని టాబ్లెట్స్ వేసుకో, రెస్ట్ తీసుకో, ఏం కాదు, సెట్ అవుతుంది అని చెప్పింది డాక్టర్. మళ్ళీ 15 రోజులకి రమ్మంది. అలాగే అని హారతి టాబ్లెట్స్ తీసుకుని ఇంటికి వచ్చేసింది. హారతికి డాక్టర్ మాటలు భయపెట్టినా తను తల్లి కాబోతోందన్న సంతోషం డాక్టర్ మాటలను పక్కన పెట్టేలా చేసింది. ఎన్నో రోజులు, నెలలు ఎదురు చూసింది. పెళ్ళయి 2 సంవత్సరాలయ్యింది. అందరూ ఇంకా ఏం అవ్వలేదా అంటూ అడుగుతుంటే తన మనసు చిన్నబోయేది. ఈరోజు ఆ అందరి మాటలకు సమాధానం చెప్పే రోజు వచ్చింది అని సంతోషించింది హారతి. హారతి తల్లి కాబోతోంది అని తెలిసినప్పటి నుంచి తన అత్త ఇంటి వారు, తన భర్త హారతిని కాలు కింద పెట్టకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. హారతి చాలా ఆనందంగా ఉంది. హారతి తన కడుపులో పెరుగుతున్న బిడ్డను చూసుకుంటూ ఎంతో మురిసిపోయింది. ఇది కల, నిజమా, నేను తల్లిని కాబోతున్నానా అనుకుంటూ చాలా సంతోషించింది. ఇప్పుడు నా బిడ్డ ఎలా ఉంటుంది, ఎంత సైజులో ఉంటుంది అని అనుకుంటూ నెట్లో చూసి మురిసిపోయింది. డాక్టర్ చెప్పిన మాటలు మనసులో ఒక మూలాన తనని కలవరపరిచేవి. తన బిడ్డ ఆరోగ్యంగా బాగుండాలని గర్భరక్షా స్తోత్రాలని పఠించేది. తన బిడ్డ బాగుండాలని దేవుళ్ళని ప్రార్థించేది. ఎప్పుడెప్పుడు 5 నెలలు కావాలి, ఎప్పుడు శ్రీమంతం చేసుకోవాలి, నా బిడ్డ ఎప్పుడు పెరగాలి, నా కడుపులో బిడ్డ అటు ఇటు తిరగాలి, నా బిడ్డ కడుపులో నన్ను తంతూ ఉంటే సంతోషించాలి, నా భర్తను పిలిచి అదిగో మన కడుపులో తంతున్నాడు అనుకుంటూ చెబుతూ సంతోషించాలి అని కలలు కనేది. తన బిడ్డ తన భర్తలాగే పుట్టాలని, తన భర్త మంచి మనసు తన బిడ్డకు రావాలని కోరుకునేది. హారతి తల్లి కాబోతుందని తెలిసిన క్షణం నుంచి హారతి భర్త విష్ణు చాలా సంతోషంగా ఉన్నాడు. ఇప్పటికీ ఆ దేవుడు తన మొర ఆలకించాడని సంతోషించాడు. తన బిడ్డకి చాలా బొమ్మలు తీసుకురావాలి, ఎప్పుడెప్పుడు తన బిడ్డ బయటకు రావాలా, ఎప్పుడు బిడ్డతో ఆడుకోవాలి అని కలలు కనేవాడు. ఎప్పుడూ లేని సంతోషం ఆ ఇంట్లో వచ్చింది. తనకి మనవలు వస్తారని హారతి మామ హారతి తినడానికి పండ్లు తీసుకొచ్చేవాడు. హారతి అత్త హారతికి వండి భోజనం కడుపు నిండా పెట్టేది. హారతి ఎప్పుడెప్పుడు 15 రోజులవ్వాలి, డాక్టర్ చూసి బేబీ బాగుంది అని ఎప్పుడు చెప్పాలి అని అనుకుంటూ రోజులు లెక్కబెడుతూ టాబ్లెట్స్ వేసుకునేది. ప్రతిరోజు తన బిడ్డ ఎదుగుదల ఎలా ఉందో తనకి తెలిసిన యాప్లు ఫోన్లో ఇన్స్టాల్ చేసి చూసుకునేది. ఎప్పుడు 9 నెలలు కావాలి, నువ్వు ఎప్పుడు బయటికి వస్తావు కన్నా, ఎప్పుడు నీతో ఆడుకోవాలి, నువ్వు పుట్టాక ఎప్పుడు అమ్మా అంటూ పిలవాలి,
నాన్న నిన్ను ఆడిస్తుంటే నేను చూసి సంతోషించాలి. నిన్ను కొంచెం కూడా ఏడవనివ్వను కన్నా. నీ కాళ్ళు కింద పెట్టకుండా చూసుకునేవారు ఇంతమంది ఉన్నారు. నువ్వు అందరి మధ్య కూర్చుంటే అందరూ నిన్ను ఆడిస్తూ నవ్వుతుంటే ఎప్పుడు చూడాలి కన్నా. నీకు నానమ్మ లాలపోస్తుంటే మేమంతా చూస్తూ సంతోషించాలి. నువ్వు మీ నాన్న గుండెల మీద పడుకుంటే నేను చూసి ఆనందించాలి. మీ అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వాళ్ళు నిన్ను ఆడిస్తూ నీకు కావలసిన బొమ్మలు అన్నీ వాళ్ళు తీసుకువచ్చి నిన్ను ఆడిస్తుంటే చూడాలి. మీ మావయ్యలు నిన్ను ఎత్తుకొని ఆడించాలి. నీకు ఏది కావాలంటే అది తీసుకొచ్చి నీకు ఇవ్వాలి కన్నా. మా అందరి మధ్యలోనికి ఎప్పుడు వస్తావు కన్నా. నిన్ను బాగా చదివించాలి. అందరూ నిన్ను మెచ్చుకునే స్థాయిలో నువ్వు ఉండాలి కన్నా. నిన్ను అందరూ మెచ్చుకునేలా నీ ప్రవర్తన ఉండాలి. నువ్వు కడుపులో ఉన్నప్పుడు రామాయణం మహాభారతం చదివితే నీకు మంచి ప్రవర్తన వస్తుందని తెలుసుకున్నాను. నేను చదివేది నువ్వు వినుకన్నా అంటూ హారతి తన బిడ్డతో చెప్పేది. ఏ ఆహారం తీసుకుంటే తన బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందో తెలుసుకుని అన్నీ తినేది హారతి. అందరూ తనని బాగా చూసుకునేవారు. తన భర్త హారతిని ఒక చిన్నపిల్లలా చూసుకునేవాడు. ఇంతలో 15 రోజులు గడిచేశాయి. హారతి భయంగా హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టర్ తనని చెక్ చేస్తోంది. హారతి మనసులో, నా బిడ్డ బాగుండాలి దేవుడా, నా బిడ్డ బాగుందని డాక్టర్ చెప్పాలి అని అనుకుంటుంది. డాక్టర్ ఏమీ చెప్పకుండా టాబ్లెట్స్ రాస్తుంది. హారతి భయంగా డాక్టర్ని చూస్తుంది. డాక్టర్, ఇంకా సెట్ అవ్వలేదు, నాకు కొంచెం డౌట్గా ఉంది. రేపు వేరే పెద్ద డాక్టర్ వస్తారు, అక్కడ స్కాన్ చేయాలి అంది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఇలా జరగకుండా చూసుకోవాలి. 3 నెలలు ఫోలిక్ టాబ్లెట్స్ వాడాలి అంది. హారతికి అర్థం కాలేదు. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఏంటి మేడం అని డాక్టర్ని అడిగింది. అవునమ్మా, బేబీ బాలేదు, వద్దు, నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి బేబీ బాగుండేలా చూద్దాం అంది. హారతి గుండెలో ఒకేసారి పెద్ద రాయి వేసినట్టుగా అయింది. హారతి గొంతు మూగబోయింది. నోటు నుంచి మాట రావడం లేదు. డాక్టర్ మందులు రాసింది. మళ్ళీ 2 రోజులకి రేడియాలజిస్ట్ దగ్గర స్కాన్ చేపిస్తా అంది. హారతి బయటకు వెళ్ళింది. డాక్టర్ చెప్పింది వాళ్ళ అత్తతో చెప్తూ ఉంది. తనకి దుఃఖం తన్నుకు వచ్చింది, ఏడ్చేసింది. హారతి అత్త తనని ఏడవకు అని చెప్పింది. తను కూడా బాధపడింది. అక్కడ బ్లడ్ టెస్ట్ చేసి ఒక అన్నయ్య హారతిని చూశాడు. ఏడవకురా, ఏమీ కాదు, మళ్ళీ త్వరగానే అవుతుంది అని ధైర్యం చెప్పాడు. కాసేపు అక్కడే ఉండి బాధపడి మందులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్తుండగా హారతి చాలా ఏడ్చేస్తుంది. తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతోంది. ఇంటికి వెళ్ళారు. కాసేపటికి విష్ణు వచ్చాడు. హారతి తన మొహాన్ని తన భర్తకి చూపించాలని అనిపించలేదు. తను తన బిడ్డ వస్తున్నాడని సంతోషంలో ఉన్నాడు. ఆ బొమ్మలు తీసుకువస్తాను, ఇవి తీసుకువస్తాను, నా వారసుడు వస్తాడు అని మీసం మేలేసి సంబరపడిన తన భర్తకి నీ ఆశలు అడియాశలయ్యాయని ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు హారతికి. అవన్నీ గుర్తుకు వచ్చి కుమిలిపోతుంది హారతి. విష్ణుకి తన తల్లి జరిగిన విషయాన్ని చెప్పింది. విష్ణు చాలా షాక్ అయ్యాడు, బాధపడ్డాడు. కాసేపు అలాగే ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. ఆ తర్వాత స్నానం చేసి హారతి దగ్గరికి వచ్చాడు బాధగా. హారతి తన భర్తను చూసి అంతా అయిపోయింది అన్నట్టుగా మొహం పెట్టింది. తన మనసులో మూగభాష చేసింది. విష్ణు బాధగా హారతిని చూశాడు. హారతితో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సైలెంటుగా అలా కూర్చున్నాడు ఆలోచిస్తూ. హారతి ఆ రోజంతా ఉపవాసం. హారతి వద్దు అంటున్నా వాళ్ళ అత్త ఉదయం నుంచి ఏమీ తినలేదు అని బలవంతంగా అన్నం తినమని పెట్టింది. ఏమీ చేయలేక హారతి ప్లేట్ పట్టుకుంది కానీ ముద్ద నోట్లోకి దిగడం లేదు. ఇంతకుముందు నా బిడ్డ కోసం నా బిడ్డను చూస్తూ సంతోషంగా తినేదాన్ని. ఇప్పుడు నా బిడ్డ లేకుండా పోతున్నాడు, ఇక నేనెవరి కోసం తినాలి అని బాధపడుతూ తినేసింది. ఆ తర్వాత పడుకున్నారు. హారతి తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోతుంది. తన భర్తతో మన బిడ్డ ఇక మనకు లేదు, మన ఆశలు ఆవిరైపోయాయి. ఎన్ని రోజుల నుండి ఏడుస్తుంటే ఇప్పుడు మన బిడ్డ నా కడుపులో పడింది,
కానీ అంతలోనే మనకి దూరం అవుతుంది. నాకు నా బిడ్డ కావాలి అంటూ తన ఆవేదనంతా తన భర్తతో చెప్తూ వెళ్ళబోసుకుంది. తన భర్తకి తనని ఏం చెప్పి ఊరుకోబెట్టాలో అర్థం కావడం లేదు. హారతి తన భర్తని పట్టుకుని గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది. ఏమీ కాదు, మళ్ళీ స్కాన్ చేసి చెప్తా అన్నారు కదా. నువ్వు బాధపడకు ప్లీజ్ తల్లి, నా బంగారు తల్లి కదా, ఏడవకురా, ఏమీ కాదు, మన బిడ్డ బాగుంటుంది అని చెప్తున్నాడు. హారతికి ఏడుపు ఆగడం లేదు. నా బిడ్డ కోసం మనం ఎన్నో కలలు కన్నాము. మనకి దేవుడు ఎందుకు ఇలా చేశాడు? ఇలా ఇచ్చి సంతోషపెట్టి అలా మన సంతోషాన్ని లాక్కున్నాడు. ఇది ఆ దేవుడికి న్యాయంగా ఉందా అంటూ తన మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ గుండెలోని బాధని తన భర్తకు చెప్తూ ఏడుస్తోంది. ఏమీ కాదురా, ఒకవేళ మన బిడ్డను తీసేయాలి అని డాక్టర్ చెప్పినా అది మన కోసమే కదా. ఇప్పుడు తీసేస్తే కొన్ని రోజులు బాధపడతాం, మళ్ళీ మరో బిడ్డ వచ్చే వరకు. ఆ తర్వాత మరో మంచి పాప వస్తుంది, లేదంటే జీవితాంతం మన బిడ్డను చూసుకుంటూ బాధపడాలి. ఏమీ కాదు, మళ్ళీ త్వరగా మన బిడ్డ మనకి వస్తాడు, డాక్టర్ చెప్పినట్టుగా మనం విందాం అంటూ ధైర్యం చెప్పాడు తన భర్త. ఇంతలో హారతి అత్త వచ్చింది. ఏమీ కాదు బిడ్డ, ఏడవకు, అలాగే ఉంటే జీవితాంతం బాధపడాలి కదా, ఎలా పుడతారో తెలియదు, డాక్టర్ మన మంచికే చెప్తారు కదా, మళ్ళీ త్వరగా ప్రెగ్నెన్సీ వస్తుంది, నువ్వేమీ బాధపడకు. ఇన్ని రోజులకి ఇచ్చిన దేవుడు మంచిగా ఇస్తే బాగుండేది, మన సంతోషాన్ని తీసుకున్నాడు, ఏం చేద్దాం, నువ్వేమీ చేయలేవు, మేమేమీ చెయ్యలేము, డాక్టరు ఏమీ చేయలేదు, అయినా మళ్ళీ స్కాన్ చేసి చెప్తా అన్నారు కదా, చూద్దాం దేవుడు మంచి చేస్తాడేమో. ఒక్కరోజులో ఏం జరుగుతుందో చెప్పలేం కదా, ఏడవకు, ఏమీ కాదు అంటూ చెప్పి వెళ్ళిపోయింది. ఆ తరువాత విష్ణు తన భార్య బాధని తట్టుకోలేకపోయాడు. ఏడవకని ఓదార్చాడు. ఏం జరిగినా మన మంచికే చేస్తాడు దేవుడు, ధైర్యంగా ఉండు తల్లి అని అంటూ చెప్పసాగాడు. తన భార్యకి ధైర్యం చెప్పగలుగుతున్నాడు కానీ విష్ణు కళ్ళల్లో నీళ్లు రావడం ఒక్కటే తక్కువైపోయింది. గుండె నిండా బాధ నిండుకుపోయింది. హారతికి తన శరీరం నుండి ఒక అవయవం పోతున్నట్టుగా అనిపించింది. పేగుబంధం అంటే ఇంత గొప్పదా అనిపించింది. నాలా ఏ తల్లి బాధపడకూడదు అనుకుంది. తన కడుపులో పేగు మెలిపెడుతున్నట్టుగా అనిపించింది. అమ్మా, నేను నీ నుంచి వెళ్ళిపోతున్నాను అంటూ తన బిడ్డ ఏడుస్తున్నట్టు అనిపించింది. బిడ్డ, నువ్వు పూర్తి రూపం పొందకముందే, నిన్ను నేను ఈ లోకానికి చూపించకముందే కాలం మన ఇద్దరినీ వేరు చేసింది. నిన్ను నేను కని నీతో ఆడుకుని నిన్ను ఆడించే అదృష్టం నాకు లేదు బిడ్డ. నిన్ను నేను కాపాడుకోలేకపోతున్నాను. నీకోసం నేను కలలు కన్న కలలు అన్నీ ఆవిరైపోయాయి. నన్ను క్షమించు బిడ్డా. నేను నిన్ను బతికించుకోలేకపోతున్నాను. నేను ఏం చేయలేకపోతున్నాను. కాలం నా చేతులకి సంకెళ్ళు వేసింది. నీ రూపాన్ని నేను చూడలేకపోతున్నాను. నీ స్పర్శని నేను తాకే అదృష్టం నాకు లేకుండా పోతుంది. నా రొమ్ము పాలు నీకు పంచి నిన్ను పెంచలేని దురదృష్టవంతురాలిని బిడ్డ అంటూ హారతి తన కడుపులోని బిడ్డకి తన ఆవేదనను చెప్పుకుంటుంది. ఆ రాత్రంతా తను కలలు కన్న మాటలే గుర్తుకు తెచ్చుకుని కుమిలిపోయింది. ఆ రాత్రంతా ఎవరూ నిద్రపోలేదు. 2 రోజులయ్యాయి. హారతి ఏడుస్తూనే ఉండిపోయింది. హారతిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. లోపలికి హారతిని ఒక్కదాన్నే పంపించారు. అందరూ బయట ఉండిపోయారు. అక్కడ చాలామంది ఉన్నారు. స్కాన్ చేసే డాక్టర్ ఇంకా రాలేదు. 12ంటికి వస్తుంది అన్నారు. అప్పటి వరకు వెయిట్ చేయమన్నారు. ఇంకా 2 గంటల టైం ఉంది. హారతి అలా కూర్చుంది. ఇంతలో హారతి క్లోజ్ ఫ్రెండ్ మ్యాగీ మెసేజ్ చేసింది. హారతికి బాధ వచ్చినా సంతోషం వచ్చినా తనకే చెప్తుంది. హారతి తన ఫ్రెండ్ మెసేజ్ చూసి బాధని ఆపుకోలేక చెప్పేసింది. మ్యాగీ చాలా బాధపడిపోయింది. వెంటనే ఫోన్ చేసి మాట్లాడింది. హారతి మ్యాగీతో తన బాధని చెప్తూ ఏడుస్తోంది. పక్కన అంతమంది ఉన్నా తన కన్నీరు ఆగలేదు. మ్యాగీ తనని ఓదార్చింది. అయ్యో, ఇలా జరిగిందేంటి? మంచివారికి దేవుడు ఇంకా కష్టాలు పెడుతూ ఉంటాడు. ఏం చేయలేము. అంతా నీ మంచికే అనుకో హారతి. ఏం బాధపడకు. బాధ ఉంటుంది కానీ కంట్రోల్ చేసుకోవాలి.
లేదంటే జీవితాంతం బాధపడాలి అని సర్ది చెప్పింది. 12 అయ్యింది. డాక్టర్ వచ్చింది. హారతి స్కాన్ చేపించుకుంది. బేబీ హార్ట్ బీట్ పోయింది అన్నారు. బేబీని తీసేయాలి అన్నారు. తీసేశారు. హారతికి 2 నెలల గర్భిణి. తను తల్లి కాబోతున్నానని తెలిసి 15 రోజులే అయినా తన బిడ్డతో తన బాంధవ్యం చాలా ఎక్కువైంది. తట్టుకోలేకపోయింది. మొదటగా తన రక్తం పంచుకుని పుట్టబోతున్న బిడ్డ ఇక లేదు అనే మాటని హారతి జీర్ణం చేసుకోలేకపోయింది. హారతి సంతోషం ఎక్కువ రోజులు లేదు. బిడ్డ వస్తుంది అని ఎంత సంతోషం కలిగిందో, బిడ్డ లేదు అని అంతకన్నా ఎక్కువ దుఃఖం హారతికి మిగిలింది. హారతి బిడ్డ బయటకు రాకముందే ప్రాణం పోసుకున్న బిడ్డను కాలం కాటు వేసింది. హారతికి బాధ మిగిలింది. ఇది కథ కాదు, ఈ మధ్య జరిగిన ఒక నిజ జీవితం. మళ్ళీ తొందరలో హారతికి మంచి ఆరోగ్యమైన బిడ్డ పుట్టి తన బాధ నుండి బయటపడి హారతికి తన బిడ్డ తిరిగి రావాలని, తను సంతోషంగా తన బిడ్డతో ఉండాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. హారతి లాంటి ఎంతోమందికి బిడ్డలు దూరం అవుతున్నారు. తన రక్తపు ముద్ద కరిగిపోతుంది అంటే ఆ తల్లి పడే ఆవేదన మాటల్లో చెప్పలేనిది. అలాంటి పరిస్థితి ఈ తల్లికి రాకూడదని దేవుడిని కోరుకుందాం. నిజంగా మాతృప్రేమ ఎంతో గొప్పది. మాతృప్రేమకు ఇంకా ఏ ప్రేమ సరితూగలేదు. ఈ లోకంలో ఉన్న అమ్మలందరికీ పాదాభివందనాలు. ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.